నేను కాదు రక్షకత్వం, నేను కాదు రక్షకుణ్ణి. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మన్పలేరు. ఈ ఊపిరి ఆగిపోవాలని ఈశ్వరుడు నిర్ణయం చేశాడనుకోండి, ఎవరు ఊపిరి తీయించగలరు? అదే ఈశ్వరుడు వాడు బ్రతకాలని నిర్ణయం చేశాడనుకోండి, మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినొక వేళ బ్రతుకవచ్చు. నేను ఇవాళ పేపర్లో చదివి ఆశ్చర్యపోయాను. రైలు పట్టాల కింద పడిపోయినటువంటి వ్యక్తి మీద రైలు చక్రాలు ఎక్కి వాడు స్పృహ తప్పిపోయి మళ్ళీ లేచి కూర్చుని తెలివొచ్చి తాను ఎందుకు పడిపోయాడో చెప్పి లేచి వెళ్ళిపోయాడు. అనుకుంటారా ఎవరైనా అలా బతుకుతాడని? రైలు పట్టాల మీద నిలువుగా పడిపోతే ఎక్కేసిన చక్రాల దగ్గర నుంచి ఇవాళ అందులో చిత్రపటం వేస్తే చూసి నేను ముక్కున వేలేసుకుని అనుకున్నాను. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్ అంటారు పోతన గారు. రక్షణ అన్న 3 అక్షరాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక్క పరమేశ్వరాధీనంగా వస్తాయి. ఆయన అనుగ్రహించాడా ఏదైనా ఇస్తాడు. మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినొనక వేళ బ్రతుకవచ్చు. 2 కోరలతో పట్టుకుని ఎత్తి నోట్లో పడేసుకుంటున్న మృత్యుదేవత యొక్క కోరల నుండి జారి కింద పడి బతకచ్చు ఈశ్వర అనుగ్రహం ఉంటే. ఆయన అనుగ్రహం లోపించిందా చిన్న కారణానికి మరణించవచ్చు, ఆపద రావచ్చు, ఐశ్వర్య భ్రష్టము కావచ్చు, ఇబ్బందులలోకి నెట్టబడవచ్చు. కాబట్టి సంతతము కోరుకోవలసినది ఏది అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరుకోవాలి.